శనార్థి అందరెట్లురులా మంచిగున్నరా చెలో ఇక నేనైతే జబర్దస్తుగున్నా ఇయాల మన అదర్స్ న్యూస్ లా మంచి ముచ్చట్లు అట్టుకొచ్చిన చెలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇయాటి హెడ్లైన్స్ ఎంత చూద్దాం పాండ్రి. మేడారం జాతరకు తారీఖులు ఖరారు, ముచ్చటిన్నాక మస్తు సంబరపడుతున్నారు భక్తులు. రోజు రోజుకు గర్వమైతున్నది రాజకీయం, మాకు మాత్రం న్యాయం చేయండి అని అంటున్నారు ముచ్చటిన్న జనం. మన దగ్గర పెద్ద ఎత్తున అవుతున్నది కల్తీ ఐస్ క్రీమ్, వాటిని తయారు చేసి చేయాలి క్లీన్ షేవ్. జూనియర్ పంచాయతీ కార్యదర్శులని చేయాలి రెగ్యులర్, ఓ పారి ఆలోచన చేయండి ఓ లీడర్. మళ్ళా మన పట్నంలో జరిగిందో ఘోరం, రాజకీయ నాయకులదే దీనికి పక్కా కారణం. ఇప్పుడు ఏడాది షురూ కాగానే చాలా మంది చూసేది ఏందంటే మన ఇంట్లున్న క్యాలెండరు. ఇక క్యాలెండర్ తెరిసి అందులో ఏ పండుగ ఎన్నడున్నదా అని ఒకటి వెనక ఒకటి చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఏడాదిలో ఉన్న పండుగలన్నీ మళ్ళీ వచ్చే ఏడాదిలో కూడా వస్తాయి కానీ కొన్ని పండుగలు మాత్రం 2 ఏళ్లకు వస్తాయి. ఇక అందులో మళ్ళీ ఒక్క పండుగలు మాత్రం చాలా ఘనంగా గట్లనే జోర్దారుగా నడుపుతారు. అయ్యో అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట చెప్పలే కదా. చలో ఇక ముచ్చట షురూ చేద్దాం, తారీఖులు ఇట్లా రాసి పెట్టుకోండి. ఇక ఇక్కడ ముచ్చటేందంటే బడిలకు పోయే బడి పొలగాళ్ళు, కాలేజీలకు పోయే కాలేజీ పొలగాళ్ళు, కొలువులు చేసే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెండ్లు, ఇంట్లో పొండి ఉండే పెద్దవాళ్ళు పెద్దయ్యలు ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ పండుగ తారీఖులు ఫిక్స్ అయినయుల్లా. ఇంతకు ఏంది ఆ పండుగ తారీఖులు అని సోచాయిస్తున్నారులే. పండుగ తారీఖులు ఏంది అంటే మన తెలంగాణలోనే కాకుండా మొత్తం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మన సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక మేడారం జాతర అంటే మన తెలంగాణ జనాలకు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. అయితే వచ్చేడు ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు మేడారం మహాజాతర జరగనుంది. అమ్మవార్లు, పూజార్లు, ఇంకా పెద్ద సార్లు అందరూ కలిసి ఈ డేట్లు ఫిక్స్ చేసిండ్రులా. ఇక చూడాలే ఈ తాప భక్తులు ఏ తిరగత్తరో. ఇప్పుడు మనం వార్తలు షురూ చేయంగానే అది అట్లయింది ఇది ఇట్లయిందని కాకుండా ఇవాళ ఒక్క ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. బిరేకు వాడే ముందు వార్తనే కదా, ఏమంత పెద్ద ముచ్చట కాదని పక్కకు పోకుండ్రి. అస్సలు ముచ్చట ఏందో చెప్తా మీనుండ్రి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తాంటే నాకైతే మస్తు కోపం వస్తుంది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు, మీలో మీకేనా, మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరే వడురేనంటారా? చెప్పుర్రి, అట్లయినా మా పిల్లల పానాలు మా పానాలు మేమైనా కాపాడుకుంటాం. ఏందుల్లా గంత కోపం మీద చూస్తారు ఏంది? నేను గిట్ల మాట్లాడుతున్నానా? ఈ మాటలన్నీ నేననలేదుల్లా, పబ్లికే అంటారు. ఇక మరి పబ్లిక్ గట్లెందుకు అంటుర్రంటే, ఓరి అమ్మ, ఎండాకాలంలో ఈ వర్షాల కోస ఏందో ఏమో గాని ప్రజలకు మాత్రం చింత కాదు పోన్రి. అగ్గో పొద్దున్నేమో ఎండ, పొద్దు పోతే ఆన. ఈ ఆనల వల్ల ఎంత బాధ అవుతుందంటే రైతులకు పంట నష్టం, పట్టణంలో కొలువులకు పోయే రాకపోకలకు ఇబ్బందికరం. రైతన్నులైతే చెప్పుకోలేని గోస పడుతుర్రుల్లా. పట్టణంలో ప్రాణ నష్టాలతోని భయపడుతున్నారు గిట్లా. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే మొన్న పడ్డ వర్షానికి సికింద్రాబాద్ లో మౌనిక అని ఒక పొల్ల పాల ప్యాకెట్ తీసుకొని వస్తుంటే మ్యాన్ ఒలవడ జీవిడిచింది. ఇక మరి ఇయ్యాలేమో విజయవాడలో గురునానక్ కాలనీలో గీ ఘోరం జరిగింది. ఇంటి ముందు దోస్తులతోనే ఆడుకుంటున్న గీ 5 ఏళ్ల పిల్లగాడు ఆడుకుంటా తెరుచుకొని ఉన్న డ్రైనేజ్ లో తొంగి చూస్తుంటే పడి కొట్టుకుపోయిందంట. ఇక ఈ పొలగానితోనే ఆడుకుంటున్న మిగిలిన పొలగాలు వెంటనే ఇంటోళ్ళకి చెప్పిండ్రంట. పాపం బయటకు వచ్చి చూస్తే పొలగాడు కొట్టుకుపోయిండు. అగో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడుండ్రి. ఎలక్షన్లప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని చేతగాని మాటలు చెప్పుడు కాదు సార్లు. చిన్న బస్తీలల్లో ఈ చిన్న పనులే చేయకుంటే ఇంకా పెద్ద పనులు ఏం చేస్తారు సార్లు? జనం గురించి పట్టించుకోండి అని అడుగుతురు విషయం తెలుసుకున్న జనాలు.
ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇగో ఎండాకాలం చల్లగా ఉంటుందని చల్లటి పదార్థాలు తినడం జర తగ్గించుండ్రి ఎందుకంటారు అగోకి ముచ్చట పారు ఎన్నుకుండ్రి ఇక మన హైదరాబాద్లో కల్తీ దందాలు ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు గా మన చిన్న పూరగాలు తినే శాఖరేట్ల పెద్ద ఎత్తున కల్తీ జరిగిన ముచ్చట మన అందరికి ఎరకైందే కదా ఇప్పుడు మరి గా ముచ్చట అయిపోక మొదలే ఇగోకి ముచ్చట ఎరకైంది ఇక రంగారెడ్డి జిల్లా అమరాగల్లోని శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు నిర్వహించిన దాడులలో ఇగో ఐస్ క్రీమ్ కేంద్రాల నకిలీ ఐస్ క్రీమ్ కుప్పలు 3 సరుకులు బయటకు వచ్చినాయి అన్నట్టు ఇట్లా కల్తీ రాయలు ప్రాణాలతో చిలగాటమాడు చూసి ఇక అక్కడ ఉన్న పోలీసు అనులే పరేజానంటూ పోయి ఎట్లాంటి అనుమతి లేకుండా ఇట్లా తిన్న ఐస్ క్రీములలో కల్తీ తయారు చేస్తున్నారు ఇక ప్రముఖ బ్రాండ్ల పేరు పెట్టి అమ్ముతున్నారట ఇక కనీసం భద్రత లేకుండా బోర్ నీళ్లతోని ప్రాణాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తయారు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు ఇక అట్లా కాకుండా వల్ల మంచిగా చూడంగానే తినాలనిపించేటట్టు ఇక స్టిక్కర్లు కూడా మంచిగా అతికిస్తున్నారట ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసు అన్నలు ఇద్దరిని అరెస్ట్ చేసి కల్తీ ఐస్ క్రీమ్లో స్వాధీనం చేశారు ఇట్లా తినే పదార్థాల కల్తీ కలుపుకుంటూ పోతే ఇక మరి మన లాంటి సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారో ఏందో అని అంటున్నారు ముచ్చటిందనే డిజైన్ ఇక ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే కాదు మన తెలంగాణలో రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే ఎట్లున్నాయి చాలా వేడిగున్నాయి ఇక ఈ పార్టోలను ఆ పార్టోలు తిట్టుడు ఆ పార్టోలను ఈ పార్టోలు తిట్టుడు ఇగో గిసోంటివి మనం తెల్లారులైతే మస్తుగా చూస్తున్నాం గానీ అయితే ఇంట్లో అస్సలు ముచ్చట ఏందంటే ఈ నడుమ ఎన్నడు లేని మన దగ్గర లీడర్లు ఇళ్ళ కత్తారులా మంచి చెడు గిట్లా మాట్లాడతారు మరి వాళ్ళు గట్లెందుకు చేస్తున్నారు మీకు కూడా ఎరికే కదా అయితే మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే రాజకీయ నాయకులు ప్రజల ఇంటి బాట పట్టినట్టే ఈ ఎన్నికలకి ఇంకా 8 నెలల గడువు ఉంది అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు అది చేస్తాం ఇది చేస్తామని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు వేస్తున్నాయి చూసినారుల్లా రాజకీయ నాయకుల కథ ఎట్లుందో అయితే ప్రతి ఎన్నికలకు ఏదొక్క ప్లాన్లతో ముందుకు పోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మలిపినాయని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు అయితే ఇక్కడ మన మోడీ సారు ప్రధాని కావడానికి కూడా బీసీఏ కారణమని బీసీలకి ముఖ్యమైన పదవులు గట్లనే ఎక్కువ సీట్లను ఇంకా ప్రత్యేకమైన పథకాలను ఇస్తున్నట్టు సమాచారం అంట అయితే ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళింది గొల్లన్నల కోసం గొర్రెల పథకం దళితుల కోసం దళిత బంధు గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు ఇంకా తాటి చెట్లపై నుండి పడితే ఎక్స్క్రేషియా పద్మశాలీల కోసం చేనేత రుణమాఫీ చేనేత బంధు వంటి పథకాలను తెచ్చింది మన బీఆర్ఎస్ కథ మొత్తం మంచిగానే ఉన్నది కానీ ఒక్క పార్టీ కూడా ఇచ్చిన మాటను చేసి చూపవు ఇంక ఈ పార్టీలు ఒక్కరి మీద ఒక్కరు చెప్పుకుంటూ మా కోట్లేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని ఉత్తమాటలే చెప్తారు కానీ చెప్పింది చెప్పినట్టుగా జరిగి లీడర్లు సత్తా గిట్లా చూపెట్టుకోరు ఇది నా మాటలు కాదు పబ్లిక్ అంటుంటే విన్నాం ఇప్పుడు రాజకీయ ముచ్చట అనగానే నాకు ఒకటి యాదికత్తందుల్లా గీ వార్త ఇప్పుడు కాదు గీ పాట ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం మస్తు చక్కర్లు కొడుతుంది అవుగా పాటల మంచేంది చెడేంది అసలు వార్త ఏంది అనేది చాలా క్లియర్ కట్టుకున్నది అయితే ముచ్చట షురూ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలులా ఏంది అంత గట్ల చూస్తారు అరే రాజకీయ ముచ్చటని మళ్ళీ గింతసేపు ముచ్చట గుంజుతున్నానే కదా మీ ఆలోచన చలో ఇక మీరు పాట అయితే ఒకసారి ఇనుకోరి ముందుగాల ఇక మరి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారు అగోగా ముచ్చట చెప్పడానికి కారణం ఏంటంటే ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని మహబూబాబాద్లో జీపీఎస్ ఓపీఎస్ నేతలు చేపట్టిన నిరవాధిక సమ్మెలో భాగంగా ఇక ఒక ఉద్యోగి వాడిన పార్టీ నుండ్రో పారి ఇక ఆయటంకి అసలు ముచ్చట ఏందో చెప్తాం మేము పచ్చని పల్లెకు పట్టుగొమ్మలం పల్లె ప్రగతికి పాటుపడినము పల్లె ప్రజలకు బంధువయ్యినము గ్రామ సీమలకు ఊపిరయ్యినము గ్రామ సీమలకు ఊపిరయ్యినము పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం జూనియర్ పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం లోక కళ్యాణ తోరణమవుతాము మేము జనజాతర వారధి అవుతాము మేము జనజాతర వారధి అవుతాము పేరుకేమో సెక్రటరీ ఉద్యోగం మాది సెక్యూరిటీ
కార్యదర్శులము మేము పని భద్రత నోచుకోనోళ్ళం మేము పని భద్రత నోచుకోనోళ్ళం మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ అంటూ చీటికి మాటికి ఫోను కాలురా ఆపతి సాపతి ఏది వచ్చినా అర్ధరాత్రైన డ్యూటీ తప్పదు చోటా మోటా లీడర్లంటూ అంతు చూస్తామని గంతులేస్తారు ఆత్మగౌరవం సంపుకున్నాము పల్లె అవార్డుల పంటలమైనాము పల్లె అవార్డుల పంటలమైనాము అరరే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళి గోసా సాగాలి సమ్మెట సమరాలై అరరే సాగాలి సమ్మట సమరాలై అగో ఇన్నారులకి అక్క పాట పాడింది ఏ తిరుగున్నదా హాయిగా మరికి అక్క పాటిన్నారు కానీ గల్ల గోసలు ఇన్నారులా హాయిగా మరికి ఆ గోసలకి ఒక్కొక్కదాందే కాదు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కార్యదర్శులు మొత్తం గదే పని అన్నట్టు అగో వాళ్ళ గోసలు వాళ్ళ బాధలు ఎవ్వలో చెప్పలేని తిరుగున్నాయి అగో అక్క పాడిన పాటలలో వాళ్ళు బోర్డులు పట్టుకొని తిరిగేది పేపర్లలో వచ్చిన వార్తలు వాళ్ళు ఏ తిరిగా నిరసనలు చేసిళ్ళు మరి వాళ్ళు చేసిన పనులేంది ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేంది ఇక ఇట్లా ఒకటి అక్క పాట పాడి చాలా ముద్ద చెప్పింది ఓ లీడర్లు జరగి పాటినంట జర ఆలోచన చేయండి అగో ఇక వీళ్ళ బాధ ఒక తీరుగున్నాదులా అగో పెళ్ళం పిల్లలను పక్కకు పెట్టి ఇంట్లో అందరినీ దూరం చేసుకొని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు కట్టుబడి అగో ఒకటి పనులు చేసుకున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం మరి వీళ్ళని పట్టించుకుంటలేదని చాలా మంది చాలా రకాలుగా తిప్పలు పడుతున్నారు ఓ సర్కారు జరగి పాటినన్న జర ఆలోచన చేయండి అగో మరి మీరు పెట్టిన ప్రభుత్వ పథకాలకు సంక్షేమ పథకాలకు మరి వీళ్ళు ఏ తీరుగా పనిచేస్తున్నారు ఏంది ఏం కథ అని జర ఒక పరాన్ని ఆలోచన చేయాలి కదా లీడర్లు ఇక మరి వీళ్ళు చేయకపోతే మీరు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఈ ఊళ్ళకి ఎట్లా పోతాయి ఎట్లయితాయి జర ఒక పార ఆలోచన చేయండి అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్ ఇక ముచ్చట ఏందంటే నేను చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి చూసిండ్రా హగో కనిపిస్తున్న అన్నేమో మన దేశానికి చెందినోడు ఇక పెళ్లి కూతురేమో జపాన్ దేశానికి చెందినావే ఈ అన్న పేరు ఆకాష్ జపాన్ లా ఇంజనీరింగ్ గా కొలువు చేస్తుందట ఇక అక్క పేరేమో మికేలా HR మేనేజర్ గా కొలువు చేస్తుందట అయితే ఒక్కటే ఆఫీస్ లో పనిచేసే ఇలా పరిచయం ప్రేమగా మారిందట దేశాలు వేరైనా మనసులు కలిసినయుల్లా సంప్రదాయాలు వేరైనా పెద్దల్ని పెళ్లి కొప్పించిండ్రు ఇద్దరు కలిసి పెద్దలు నొప్పించి మన హిందూ సంప్రదాయాల పెళ్లి చేసిన ఈ జంటను చూసి తల్లిదండ్రులు మస్తు మురుస్తున్నారు మన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కొండపైన పెద్దల సమక్షణ పెళ్లి చూసుకున్నట్ట వీళ్ళిద్దరు హిందూ సంప్రదాయంలో పెళ్లి జరగడం చూసి పెళ్లి పిల్ల తరఫున వాళ్ళు మస్తు సంబరపడతారు ఇక భరత్ కు జపాన్ కి బంధం గట్టిగానే అవుతున్నట్టే పోండ్రి చలో ఇక ఇలా మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాని హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూద్దాం పాండ్రి అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆ సీటు మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి జర పరిచయం కాకుర్రి ఒక పరి గట్లనే మళ్ళీ చూడర్రి ఒక పారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి హరి అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను హరి నన్ను ఎట్లా కట్టేసిపోతాడో ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను హరే వా సింపుడు చెప్తాను ఆ జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోక ఈ వీడియో ఎట్లున్నాయో లాయాల్టి మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే చలో రేపటి వార్తలల్లో మళ్ళీ ముచ్చట్లు పట్టుకొస్తుంది కల్పన అంతవరకు నమస్తే